అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాము, హైదరాబాద్ తెలంగాణలో. ఈరోజు అయితే ఎంపీలకి బీఫామ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. చాలా మంది ఎంపీలు అయితే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేయబోయే ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ అయితే రావడం జరిగింది. చాలా మంది ఎంపీ క్యాండిడేట్లు వచ్చేసారు, వాళ్ళ దగ్గర బీఫామ్ తీసుకున్నారు. కేసీఆర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, అదేవిధంగా బీఎస్పీ నేత ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళలో కొంతమంది ఎంపీ క్యాండిడేట్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వాళ్ళు గెలిచిన తర్వాత ఎటువంటి న్యాయం ప్రజలు చేస్తారు, ఎటువంటి అభివృద్ధులు పార్లమెంట్ సెగ్మెంట్లు చేస్తారు అనేది అది కూడా ఆ విషయం కూడా తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ అపోనెంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏ విధంగా వీళ్ళు కొట్లాడతారో అది కూడా వాళ్ళ నోటి ద్వారా తెలుసుకుందాం. సో రండి సార్. నమస్తే సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం ఎంత సంతోషం బయటికి వ్యక్తపరుస్తున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. నేను నా జీవితాన్నే రాజకీయానికి అంకితం చేసిన, ప్రజలకు అంకితం చేసిన. నేను ఎప్పుడూ ఎమ్మెల్యేగా కొట్లాడలేదు, ఎంపీ కొట్లాడలేదు. మరి నన్ను ఆశీర్వదించి నా కేసీఆర్ గారు నాకు డైరెక్ట్ నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. నేను ప్రజాసేవలో ఉంటుంది కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు కూడా నన్ను అయ్యో రాగిల్ లక్ష్మీరెడ్డి ఏం కాకపోయాను దానిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను గెలిచాను తెలియదు. అంటే మీ ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి అయినా ఒకప్పుడు చాలా బలమైన మీ పార్టీలోని ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకి మీ ఎటువంటి ధీటుగా మీరు పోటీ ఉంటుంది అంటారు? బలం అంటే నాకు తెలియదు మిత్రమా. బలం అంటే 100 కిలోలు మోసే బలం ఉంది ఆయనకి. 200 కిలోలు ఇట్లా మోస్తాడా? ఆయన కంటే ఎక్కువ బలం అయితే నాకుంది. బలం అంటే మీ దృష్టిలో ఏందో నాకు తెలియదు. ఆయన హుజురాబాద్లో ఉండి హుజురాబాద్లో రాజకీయం చేసి ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి ఇక్కడికి వస్తే ఆయనకు బలం ఉన్నట్ట. ఆయన బలం ఉంటే ఎవరికి ప్రజలలో వచ్చి ఆయన ఏం సేవలు చేసిండు, ఏ ప్రజలతో ఉన్నాడు? మల్కాజ్గిరిలో పార్లమెంట్లో 7 సెగ్మెంట్ అసెంబ్లీలా ఏ ప్రజలతో వచ్చి సేవలు చేసిండు, ఏ ప్రజలతో వచ్చి కలిసినాడు? ఆయన ఉండొచ్చు నేషనల్ లీడర్ అనుకోవచ్చు, ఆయన స్టేట్ లీడర్ అనుకోవచ్చు, ఏమన్నా లీడర్. ఆయనకు 200 కిలోలు మోసే బరువు కూడా మోసే అంత బలం కూడా ఉండే బలవంతుడు ఉండొచ్చు. నేను అవన్నీ పట్టించుకోను, నేను గెలిస్తా, ప్రజలను ఆశీర్వదిస్తాను. సరే, అదేవిధంగా లాస్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి అంటేనే కాంగ్రెస్ అడ్డా, అది ఇప్పుడు అదే కాంగ్రెస్ అడ్డాలో మీరు నిలబడబోతున్నారు. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? మల్కాజ్గిరి అంటే కాంగ్రెస్ అడ్డా అంటే మరి రేవంత్ రెడ్డి గారు అడ్డా అని చెప్పి అడ్డా బిటాయించి ఏం చేసిండు మరి రేవంత్ రెడ్డి గారు? ప్రజలకు సీఎం అయ్యిండు. ఆయన బాగుపడ్డాడు, ప్రజలేం బాగుపడ్డాడు, ప్రజల సమస్యలు ఏం తెలుసుకున్నాడు. పార్లమెంట్ లో బాగానే కొట్టాడు కదా. ఏం కొట్లాడు చెప్పాను మీరు? నాకు తెలియదు. ఏం కొట్టలేదు చెప్పండి మీరు. ఆయన ఏం కొట్లాడలేదు. ప్రజల గురించి పార్లమెంట్ లో, మల్కాజ్గిరి పార్లమెంట్ లో సమస్యల గురించి ఆయన ఏం కొట్లాడలేదు, ఏం పని చేయలేదు ప్రజలకు. కాబట్టి ఏ ఒక్క రోజు కూడా ఏ కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పా. అదే రేవంత్ రెడ్డి గారు తెలుసు. గుండె మీద ఒక్క నిమిషం ఇట్లా గుండె మీద చేసుకుంటే నేనేం చేసిన మల్కాజ్గిరి ప్రజలకు, కష్టపడ్డలకు ఏం చేసినా, క్యాడర్కి ఏం చేసినా, కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేసినా అనేది గుండె మీద చేసుకుంటే ఆయనకు అర్థం. ఆయన పనిచేసిన వాడైతే 7 సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? సరే, మీరు ఎంపీగా గెలిచిన వెంటనే మీ పార్లమెంట్కి ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు? నేను ఎంపీగా గెలిచిన తర్వాత మా దగ్గర సమస్యలు చాలా ఉన్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్లో ముఖ్యంగా మరి చాలా బ్రిడ్జెస్ గురించి సెంట్రల్కి సంబంధించినవి బ్రిడ్జెస్ ఉన్నాయి. అదే కాకుండా మరి మల్కాజ్గిరిలో చాలా రైల్వే ట్రాక్ల సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా మరీ ముఖ్యంగా కంటోన్మెంట్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్స్ విషయంలో చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా. ఇంకోటి సెంట్రల్ స్కూల్స్, అంతా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. సెంట్రల్ స్కూల్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు కూడా తప్పకుండా నేను పార్లమెంట్లో కొట్లాడతా. పార్లమెంట్లో కొట్లాడి నేను పనిచేస్తా. అదే కాకుండా పార్లమెంట్లో లేట్ అయితే కూడా నాకు పని పాట ఏం లేదు, ప్రజల గురించే నా పని. అక్కడనే పడుకుంటా పార్లమెంట్ బయట అని కూడా మీకు చెప్తాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాగిల్ లక్ష్మీరెడ్డి గారు మన ముందు మాట్లాడడం జరిగింది. ఆయన గెలుపు ధీమా అయితే చాలా ఆశాభావంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈటల రాజేంద్ర ఎంత పెద్ద బలవంతులైనా సరే ఖచ్చితంగా మేము ఢీకొనే సత్తా మాకుంది అని బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఆయన గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అన్న. ఈసారి హైదరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎంపీగా గెలవబోతారా లేకపోతే ఓడిపోతారా అనేది ప్రజల చేతిలో అయితే ఉంది. మీ గెలుపు ధీమా అయితే ఎలా వ్యక్తం చేస్తున్నారు? అక్కడ గెలిస్తే నేనే గెలుస్తా కదా.
ఆడ నేను పోరాటం చేస్తున్నా ఇద్దరి మీద, బీజేపీ మీద ప్లస్ ఎంఐఎం మీద. నిక్కార్సుగా అయిన అభివృద్ధి చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు నాయకత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసిండు, సంక్షేమాలు అందించిండు. ఇవాళ బీజేపీకి ఏమున్నది చెప్పుకోవడానికి? వాళ్ళు ఏం చేసిరని చెప్పుకుంటారు? అభివృద్ధి చేయలేదా? టెక్నాలజీ తీసుకురాలేదు. వాళ్ళకి అధికారమే రాలే, ఏడ చేస్తారు అభివృద్ధి? మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, సంక్షేమాలు అందించినాం. తద్వారా ఎంతో మంది లక్షల కొద్ది పాతనగరంలో ప్రజలు లబ్ధి పొందిండ్రు. ఇవాళ ఓటు అడిగే హక్కు, నైతిక హక్కు మాకు ఉన్నది, వాళ్ళకేడున్నది? ఇక మీకు ఎంఐఎం అయితే ప్రజలందరూ ఇప్పుడు మాధవిలత చెప్తున్నది, ప్రజలందరూ చెప్తున్న అభివృద్ధి లేదు కదా. మరి బీఆర్ఎస్ కు ఓటేస్తే మేమే అభివృద్ధి చేసి చూపెడతాం కదా. అంటే మాధవిలత గారికి సెంట్రల్ నుంచి మోడీ గారి దగ్గర నుంచి బాగా ఫుల్ సపోర్ట్ ఉందని బయట వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద మీరే ఉంటారు? వస్తున్నాయి అంటే ఆ పార్టీ విషయం, వాళ్ళ అంతర్గత విషయం. ఆమెకు ఎటువంటి అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు. 3 నెలల ముందు వచ్చింది. ఆమె ఒక కరుడు కట్టిన వ్యాపారవేత్త. ఆమెను మెంబర్షిప్ లేని ఆమెకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి ఇప్పుడు ఆమెకి ఏముందని అంటే అది బుగ్గకు గ్యాస్ కొడతారు కదా, గ్యాస్ కొడితే బల్లూన్ పెద్దగా అవుతుంది, అట్లా తయారు చేస్తారు బీజేపీ పార్టీ. అయితే దాంట్లో ఏమవుతుంది? అట్లా ఇది రాజకీయాలలో అట్లాంటివి నడవయి, ఈ హైపులు నడవయి. ఈ వెనకకే మేము ఆమెకు ప్రోత్సహించి ఆమెను పెద్దగా హైలైట్ చేస్తే దాంట్లో అవుతుంది ఏమీ కాదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే బీజేపీ పార్టీ మాధవిలత మా హైదరాబాద్ వాసి కాదు. హైదరాబాద్ కాదా? ఆమె హైదరాబాద్ వాసి కాదు. ఆమె ఉంటది బంజారా హిల్స్ లా, మేము ఉంటాము ఆ గల్లీలా. ఏది పాతనగరం గల్లీలో మేము ఉంటాం. మా తాతలు ముత్తాతలు అంతా మేము హైదరాబాద్. ఆ హైదరాబాద్ ఒక మట్టి వాసన, చెమట వాసన, ఆ కంపు వాసన, ఇవన్నీ మేము భరించి రాజకీయాలు చేస్తున్నాం. మాధవిలత వస్తుందా? ఆమె స్టైలిష్ మనిషి అంటే వెళ్తుంది కదా, అంటే ప్రతి ఇంటికి తిరుగుతుంది కదా. అవన్నీ ఇంటికి ఏంటి అని అంటే అది 10 మందిని వేసుకొని ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు షూటింగ్ ఉంటది కదా, యాక్షన్ టేక్ ప్యాకప్ అంతే. అంటే ఇప్పుడు ప్రజలు కూడా అలాంటివి లైక్ చేస్తున్నారు. అదే అవుతుంది అంతే. ఇప్పుడు ప్రజలకు ఏం తెలుసు? 13వ తారీఖు నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజలు కొత్తగా వచ్చింది కదా, ఏదో 4 మాటలు మాట్లాడుతుంది కదా, వింటున్నారు. కానీ ప్రజలకు తెలిసిపోతుంది 13వ తారీఖు ఎన్నికలు అవుతాయి, ఓట్లు పడతాయి. 14వ తారీఖు ఆమె ప్యాకప్ చేసుకుంటది. ఇక మళ్ళీ హైదరాబాద్ వైపు వచ్చేది లేదు. ఆడ ఆమె నిల్చొని ఏమీ పని చేసేది లేదు. కేవలం మాటల గారడీ చేసి, కేవలం ఏంటి అని అంటే మనుషులను తికమక చేసి ఏదో నాకు గొప్పగా తెలుసు అన్నది ఒక బిల్డప్ ఇచ్చేసుకొని ఆమె రాజకీయాలు కేవలం చేస్తున్న తప్పితే క్షేత్రస్థాయిలో ఆమె పని లేదు. ఆమెను ఎవరు గుర్తుపడతారు? ఆమె మహానటి, ఆమె పెద్ద యాక్టర్, మహానటి. ఆమె ఏంటి అని అంటే యాక్షన్ చేస్తున్నది, ఒక యాక్షన్ చేస్తుంది. 13వ తారీఖు ప్యాకప్ అయిపోతుంది కదా, ఇంకేమున్నది ఆమెతో. మాధవిలత గారి విషయం పక్కన పెడితే అక్కడ ఇప్పుడు దాకా ఓటమి ఎరుగని నాయకుడు అసదుద్దీన్, ఆయన మేము గెలుస్తారనే నమ్మకం ఉందా? ఆయన అభివృద్ధి చేయలేదు. నాకు ఇస్తే నేను చేస్తాను చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రజలు అందరికి తెలుసు పాతనగరం అభివృద్ధి కాలే, నాకు ఓటేయండి, మరి అభివృద్ధి చేస్తా కదా నేను. మరి ఎందుకు ఇంకా మరి అక్కడ ప్రజలు ఎందుకు ఇంకా మారట్లేదు అంటారు? అదే చైతన్యం చేస్తున్నాం కదా, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలను మేము కోరుతా ఉన్నాం, ప్రజలను జాగృత పరుస్తా ఉన్నాం, అభివృద్ధి నినాదం ఎత్తుకున్నాం. ఈ మతతత్వవాదం వద్దు. పేరు మాధవిలత ఏదైతే పొద్దున్న లేస్తే రాత్రి వరకు రజాకారులని ఏదో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి ఏదో అక్కడ అల్లర్లు సృష్టించి ఏదో ఆమెకు పర్సనల్ ఇమేజ్ తెచ్చుకుందాము అన్నట్టు ఆమె ఏదో బిల్డప్ ఇస్తున్నది. నేను ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి వారి హేట్ స్పీచ్ లా వారి మాటలకు రాకండి. ఎందుకనంటే ఇవాళ పాత నగరం అనేది ఎంతో అభివృద్ధి జరుగుతున్నటువంటి నగరం. మన పిల్లలు దేశ విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు, అందరు సుఖశాంతులతో ఉన్నారు. కేవలం ఈ మాధవిలత వచ్చి ఇలాంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఏదైతే ఇస్తుందో ఈమెను అస్సలు మీరు ఆహ్వానించకండి, ఈమెను దగ్గర రానియకండి, ఈమెను తరిమి కొట్టండి. ఇలాంటి నాయకత్వం మనకు హైదరాబాద్ లో అవసరం లేదు. చేసేవాళ్ళు కావాలి, ఏం చేసిండ్రో చెప్పాలి, గెలిచిన తర్వాత ఏం చేస్తారో చెప్పాలి. ఈ 2 విషయాలు పక్కన పెట్టి మాటకారితనంతో ఏదో నేను 4 ఓట్లు దండుకుంటా, మతతత్వ వాదంతో 4 చిల్లర మాటలు చెప్పి ఓట్లు దండుకుంటా అంటున్న మాధవిలతకు నేను హెచ్చరిస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలందరూ నీ మీద తిరగబడతారు. నువ్వు ఏదైతే వాణిజ్య ప్రకటన చేసుకుంటా, ఏదైనా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నావో అది కాదు రాజకీయాలంటే. రాజకీయాలంటే చెమట తీసి శ్రమ ఓల్చి పని చేయాలి, ప్రజల దగ్గరికి ఏమన్నా మేలు చేసి పని చేయాలి, ఏదన్నా
కార్యరూపంలో ఏదన్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తే బాగుంటుంది. కానీ ఎన్నిసార్లు మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటూ తను ఇది మంచి పద్ధతి కాదు, రాజకీయాలలో ఇది ఆహ్వానించదగ్గది కాదని చెప్తున్నాను. హైదరాబాద్ లో ఇంతవరకు ఎంఐఎం పార్టీ అనేది ఓట మెరగకుండా గెలిచింది. అదేవిధంగా ఆ పార్టీ ఆ ఏరియాలో ఇంతవరకు వేరే పార్టీ గెలిచిందే లేదు. ఇప్పుడు మీరు అంత ధైర్యం ఎలా చేస్తున్నారు అక్కడ? అదే కదా ఇవాళ సమీకరణ మారని ఏందనంటే ప్రజలు ఏం చూస్తున్నారు, ప్రజలకు ఏం కావాలి, సంక్షేమాలు కావాలి. 10 సంవత్సరాలు మేము ఇచ్చిన సంక్షేమాలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు వాళ్ళు ఏ సంక్షేమాల మీద ఆధారపడి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు? అరే ఇవి బీఆర్ఎస్ కన్నా రెట్టింపుగా మాకు సంక్షేమాలు వస్తున్నాయి అని చెప్పి ఆశపడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మైనార్టీ ఓటర్లు కానీ లేకపోతే మెజారిటీ ఓటర్లు కానీ ఇవాళ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి చిల్లర రాజకీయాలు అవసరం లేదు. మాకు ఏ ప్రభుత్వం అక్కడికి వచ్చింది, మాకు ఏ ప్రభుత్వం మేలు చేసింది, మా ఏ ప్రభుత్వంతో మేము సహాయపడ్డామో అవే ఆలోచించుకుంటారు. అట్లా ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు వేరే చేసుకుంటున్నారు. అరే గత ప్రభుత్వం మంచిగా ఉండే కదా, మనం ఉంటే చేతులారా పాడు చేసుకున్నాము, ఆ పార్టీ మనకు మంచి సంక్షేమాలు అందించినాయి, మరి అట్లాంటి పార్టీని మనం బుడగొట్టుకొని ఇలా మనమే నష్టపోతున్నాం. అంటే సర్వేలో ప్రతి ఒక్క సర్వేలో కూడా మీ పార్టీకి 1-2 సీట్లు కూడా దక్కే అవకాశం కష్టం అంటున్నారు. అవన్నీ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ అవన్నీ. అదే కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయాలని. ఆయనకు ఇంతనైనా ఉండాలి. ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. కేంద్రంలో పోయి నువ్వు బీజేపీకి ఓటేయంటావు, నీకేమైనా అర్థం ఉందా? నువ్వు ఏ నాయకుని నువ్వు అంటే ఆయన బీజేపీకి ఓటేయమన్నా అక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను బీజేపీ సపోర్ట్ చేస్తాను అంటే అప్పుడు సపోర్ట్ చేయమని ఓటేయమన్నాడు అంతే. మిగతా వ్యక్తులు ఓటేయమనలేదు కదా. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఓటేసారు. ఇప్పుడు నువ్వు ఫోర్స్ చేయలేం కదా. కాంగ్రెస్ నాయకుని, ప్రజా నాయకుని, నువ్వు మాట్లాడే మాట ఎన్ని కోణాల వైపు వెళ్తుంది, ఎన్ని అభిప్రాయాలు క్రియేట్ చేస్తుంది. ఆ అభిప్రాయాలను నువ్వు గమనించాలి కదా. నువ్వు జనరల్ ఒక కామన్ పర్సన్ కావు కదా. నువ్వు అనే మాట జాగ్రత్తగా ఉండాలి. కానీ నీ అభిప్రాయమే అది ఉన్నప్పుడు మొన్న ఎందుకు ఇప్పుడు నేను ఆ విషయం పక్కన పెట్టండి. మొన్న మోడీ గారు వచ్చారు, ఆయన చెప్పిండు నువ్వు నా పెద్ద అన్నావు, ఎప్పుడైనా నువ్వు నాకు ఇట్లా ఇషారా ఇచ్చి రమ్మంటే నేను వస్తాను నీ దగ్గరికి అని ఒక సాఫ్ట్ కార్నర్ని క్రియేట్ చేసుకున్నాడు. దీనివల్ల తెలుస్తున్నది ఏంటి, బీజేపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఇవాళ రేపో ఒక సంఖ్యను తీసుకొని చేరాలన్న ఆలోచన ఉందని ఇవాళ నేను కాదు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ మీరు గెలిచిన తర్వాత చేసే మంచి పనులు ఏమండి చెప్తారు? అరే మంచి పనులు మేము చేసినవి అవి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవాళ ఏమీ లేవు కదా, ఇవాళ సంక్షేమాలు ఏమీ లేవు, అభివృద్ధి ఏమీ లేదు. మొత్తం ఇవాళ అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సిన సంక్షేమం కాదు, అభివృద్ధి కావాలా? అరే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలండి. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కావాలన్నా, తద్వారా వ్యక్తిగా ఆర్థికంగా ఎదిగే ఒక సంక్షేమాలు ప్రతి కుటుంబానికి అవసరమా? మన ఆ రకంగా ఇవాళ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇవాళ డబల్ బెడ్రూమ్లో నీకు పెన్షన్ 200ది 2000 చేయడము, మరి ఇవన్నీ సంక్షేమాలు వాళ్ళు లాభం పొందిరు కదా. ఈ గత ప్రభుత్వంతో లాభం పొందిరు కదా. మరి ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది? మహిళలకు 2500 ఇస్తా అన్నది పెద్ద మోసం. ఇక ఇప్పుడు చెప్పింది ఏంది, 500 గ్యాస్ అన్నది పెద్ద డోకాబాజీ. ఇక ఇప్పుడు ఏమంటది, మహిళలకు ఉద్యోగాలకు, యువకులకు మహిళలకు ఉద్యోగాలు అన్నది పెద్ద డోకాబాజీ. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఒక గేమ్ ప్లాన్లా అంతా వీళ్ళంతా ప్రజలు ఒకసారి నమ్మిండ్రు, చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ 4 నెలల్లో వాళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. చూసాం కదా హైదరాబాద్ నుంచి సీనన్ అయితే పోటీ చేయడం జరుగుతుంది. ఆయన గెలుపు మీద అయితే చాలా ఆశాభావంగా అయితే చూస్తున్నారు. అదేవిధంగా అక్కడ పోటీ చేసే బీజేపీ తరపు నుంచి మాధవి లత గారు అండ్ అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్, వాళ్ళిద్దరు కరుడు కొట్టిన రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ తరహాలో ఆయన పోటీ చేస్తున్నాడు. అసలు ఆయన గెలిచే అవకాశాలు ఎంత మేరకున్నాయి అని అనుకుంటే ఆయన మాత్రం అయితే నేను ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి గెలుస్తా అని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్ తో గోపి, హైదరాబాద్.